తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు పాల్గొంటారో అన్నది ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతుంది. గత 7 సీజన్స్గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ షో మంచి సక్సెస్తో దూసుకుపోతుంది. గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే అద్భుతమైన హిట్ అందుకుంది. దాంతో సీజన్ 8ని త్వరగా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. చాలా మంది పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు సింగర్ మోహన భోగరాజు. బుల్లెట్ బండి సాంగ్తో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది మోహన భోగరాజు. ఆ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్ పాడి క్రేజ్ సంపాదించుకున్నారు. గత సీజన్లోని ఈమె బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. కానీ సీజన్ 8లో సింగర్ మోహన భోగరాజు ఎంట్రీ ఉంటుందని ఫిలిం నగర్ నుండి సమాచారం. బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లో సింగర్ విభాగం నుండి ఒకరు కంటెస్టెంట్గా వస్తారు. గతంలో కూడా కల్పన, గీతా మాధురి, శ్రీరామచంద్ర లాంటి కంటెస్టెంట్స్ హౌస్కు వచ్చి సందడి చేశారు. అలాగే ఇప్పుడు మోహన భోగరాజు ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. ఆమె పాటలతోనే కాకుండా మాటలతో కూడా ఆకట్టుకోగలదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకవేళ సింగర్ మోహన భోగరాజు హౌస్లోకి వస్తే ఖచ్చితంగా ఇతర సభ్యులకు గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్గా ఉంటుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా మోహన భోగరాజు బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఇక గత కొన్నేళ్లుగా సెప్టెంబర్లో ఈ షోని స్టార్ట్ చేస్తున్నారు. కానీ సెప్టెంబర్లో హోస్ట్ నాగార్జున గారికి పలు సినిమాల షూటింగ్తో బిజీగా ఉండే అవకాశం ఉంది. దాంతో బిగ్ బాస్కి డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అందుకే షోని ముందుగా స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారట. జూలైలోని షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో జూన్లో సీజన్ 8 లోగోతో పాటు ప్రోమోని, వీడియోని విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. అలాగే జూలై చివరి వారంలో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక సింగర్ మోహన భోగరాజుతో పాటు దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ని ఒకేసారి హౌస్లోకి పంపిస్తారని సమాచారం. వీరందరూ స్టార్ సెలబ్రిటీస్ అని తెలుస్తుంది. ఇక ఈసారి గేమ్లో కొత్త రూల్స్ ఉండబోతున్నట్టుగా సమాచారం. కంటెంట్తో పాటు శిక్షణ అలాగే గ్లామర్ డోస్ కూడా ఎక్కువగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్ ఆసక్తి రేపేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈసారి ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే సీజన్ 3 నుండి వరుసగా హోస్ట్ చేస్తున్న నాగార్జున మంచి రేటింగ్ తెప్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి సీజన్ 8ని కూడా ఆయన అదే స్థాయిలో నడిపించి మరో సూపర్ హిట్ని అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.